నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. ఏది కొనేది నాకు సర్వము నీవే, ఆధరించినది నీ కృప. ఏది కొనేది నాకు సర్వము నీవే, ఆధరించినది నీ కృప. మాటరాని నాకు రాగము నీచే, నీ కృప చాటి ధన్యతనిచ్చావు.
కృపలేనిదే నీ దయలేనిదే క్షీణమైన బ్రతుకలేనయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షీణమైన బ్రతుకలేనయ్యా. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీకు ప్రభునామములో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రకటించిన రీతిగా మరి ఈ వారం దినాలు 7 రోజులు ప్రార్థన కూడికను ఏర్పాటు చేయటం జరిగింది. 26 రాత్రి నుండి మరి 1వ తారీఖు రాత్రి వరకు, శనివారం రాత్రి వరకు ప్రతి రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడింది. సహవాసానికి, సంఘానికి, ఆత్మీయులైనటువంటి వారికి ఈ విషయం తెలియచేయటం జరిగింది. ఈ రాత్రి మరి ప్రారంభ రాత్రి ప్రభువుని ఆరాధించటానికి, పాటల ద్వారా ప్రభువుని గణపరచటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. తిరిగి ప్రియులారా, మరి దేవుని వాక్య భాగములో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుని ధ్యానం చేసుకుందాము. మరి భయంకరమైనటువంటి దినాల్లో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఏలియా యొక్క ప్రార్థనా జీవితం మనము జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రికలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి లేక 17వ వచనము నుండి మనం ఆలోచన చేసినట్లయితే, మీరు స్వస్థత నుండినట్లు ఒకనికి ఒకడు ప్రార్థన చేయుడి. ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనువపూర్వకమనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ప్రియులారా, ఏలియా నీతిమంతుని ప్రార్థన ప్రియులారా మనము చూస్తూ ఉన్నాము. నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా యొక్క ప్రార్థన ప్రియులారా, మరి ఆయన మన వంటి మనుష్యుడయ్యుండి ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఆ జీవితాల్లో కానివ్వండి, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏలియా మన వంటి మనుష్యుడేనండి. ఏలియా మన వంటి మనుష్యుడే అయ్యుండి ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. యాకోబు పత్రికలో ఈ 5వ అధ్యాయం 17-18 వచనాల్లో యాకోబు రాస్తూ ఉన్నాడు. ప్రార్థన ప్రియులారా, మరి ఈ దినాల్లో భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వర్షాలు లేవు, సరైనటువంటి త్రాగునీరు లేదు,
సరైనటువంటి ప్రియులరా మరి సాగు చేసేటువంటి నీరు కూడా కనబడట్లేదు. కనుక ప్రియులరా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఈ రాత్రి ఏలియా ప్రార్థనా జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన మన వంటి మనుషుడయ్యుండి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రియులరా మరి ఏ విధంగా వర్షం కురవటానికి ప్రభు సహాయం చేశాడో దేవుని వాక్యములో మనం చదువుకుని ఉన్నాం. ఇదిగో ఏలియా ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయములో, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయములో ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ ప్రారంభ వచనాల నుండి మనం చదవవచ్చు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రియులరా, ఏలియా ప్రార్థనా జీవితం చూడండి. దేవుని మీద ఎంత విశ్వాసముతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడో. విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన. ఏలియా దేవుని వాక్యంపై పూర్తిగా విశ్వాసం ఉంచాడు. అతని ప్రార్థన ప్రకారం వర్షం ఆగిపోయింది. ప్రియులరా, ఆయన చెప్తూ ఉన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మంచు కానీ వర్షం కానీ ప్రకటించాడు పడదు అని చెప్పి. అంటే ఏలియా యొక్క విశ్వాసం చూడండి. ఏలియా యొక్క ప్రార్థన దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయన ప్రార్థనను మనం ఆలోచన చేసినప్పుడు ఆయన విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా సన్నిధిలో, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, దేవుని సన్నిధిలో ఆయన నిలబడి ఉన్నాడు, దేవుని సన్నిధానములో. కనుక దేవుని సన్నిధిలో విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన వలన దేవుడు లేక ఏలియా ప్రకటించినటువంటి ఆ దినాల్లో వర్షమైన మంచైనా కురవలేదు. ఇప్పుడు చూడండి ప్రియులరా, మరి ఆ కొన్ని ప్రాంతాల్లో వేసిన విత్తనాలు మొలకలెత్తి ఆ మొలిసినటువంటి ప్రియులరా ఆ యొక్క విత్తనాలు యొక్క సాగు కొరకు లేక ఆ విత్తనాలు మొలకలెత్తినటువంటి ఆ మొలకలు ఎండిపోతూ ఉన్నవి. ప్రియులరా, చాలా ప్రాంతాల్లో ప్రతికూలతలు కనబడుతూ ఉన్నవి. కనుక మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. దేవుడు ప్రియులరా ఏలియా మన వంటి స్వభావం గలవాడే అనేటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన అవసరాల కొరకు, మన కుటుంబాల కొరకు, ఆరోగ్యాల కొరకు దేవుని సన్నిధానములో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఏలియా ప్రార్థనా జీవితంలో దేవుడు ప్రియులారా తనకు తెలియచేసిన రీతిగా ఎంత మాత్రమును కూడా ఆ సంవత్సరాల్లో వర్షమైన మంచైనా ప్రియులారా అది కురవనట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత మరలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రియులారా మరలా వర్షాన్ని పంపించినట్లుగా కూడా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఏలియా యొక్క ప్రార్థన చూడండి, దేవుని మీద విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిరిగి ప్రియులారా దేవుని మహిమ కొరకు చేసినటువంటి ప్రార్థనను మనం చూడగలుగుతూ ఉంటాం.
18వ అధ్యాయములో ప్రియులారా 36 నుండి 39వ వచనము వరకు మనం చదివినట్లయితే 36 వచనము నుండి 39వ వచనం వరకు అస్తమయమును ఉదయమును అర్పించు సమయమున ప్రవక్తగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనుపరుచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగో ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బొగ్గిని కందకల మందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఏలియా యొక్క ప్రార్థన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏలియా దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ సంవత్సరములలో మంచైన వర్షమైన కురవలేదు. ఎదుగో ప్రియులారా, కర్మేలు పర్వతంపై తన ప్రియులారా పేరు కోసం కాదు గాని దేవుని మహిమ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు ప్రియులారా అగ్నిని పంపి తన శక్తిని బయలుపరచటానికి ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ స్థలములో దేవుని మహిమ కొరకు ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకటి, ఏలియా ప్రార్థన ఎట్లా ఉన్నదంటే దేవుని మీద విశ్వాసము ఉంచి ప్రియులారా ప్రార్థన చేశాడు. ఎదుగో రెండవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవునికి మహిమ తీసుకురావటానికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎంత మాత్రమున కూడా నేను చేయలేదు కానీ ఇది నీ ద్వారానే జరుగుతూ ఉన్నాయని నీ సెలవు చేతే చేసితననియు. ఏలియా ఏమంటున్నాడండి ఆ 36వ వచనములో, నీ సెలవు చేతనే ఇదంతా జరిగి ఉన్నది. దేవుని సెలవు చేతనే ప్రియులారా దేవుని కొరకు ఆయన నిలబడినట్లుగా, దేవుని సెలవు చేతనే ఇవన్నీ జరిగినట్లుగా ప్రియులారా అక్కడ ఆ యొక్క ప్రియులారా దహన బలిని, ఆ కందకములను, ఆ నీళ్లను, ఆ అగ్నిని అవన్నీ కూడా ఆకాశము నుండి అగ్ని వచ్చి దహింపచేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసముతో ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు విశ్వాసముతో. అలాగే అది ఆ 3.5 సంవత్సరాలు ప్రియులారా ఎంత మాత్రమున కూడా మంచైనా వర్షమైనా కురవలేదు. తిరిగి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని మహిమ కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని మహిమ కొరకు ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేశాడు. రెండవదిగా దేవుని మహిమ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే 41వ వచనము నుండి ప్రియులారా పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టించుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మియలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము ముఖాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిపించి, నువ్వు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మరి ఎక్కి పారజూచి ఏమీయో కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు
అతడు చూచి, ఇదిగో మనిషి చేయి ఎంత చిన్న మేఘము సముద్రములో నుండి పైకి ఎక్కుచున్నదని. అప్పుడు ఏలియా, నువ్వు అహాబు దగ్గరకు పోయి, ఏమండి, నువ్వు అహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపుకుండున్నట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని ప్రియులరా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రియులరా 3 ప్రార్థనలు కనబడుతూ ఉన్నవి. ఒకటి ప్రియులరా, విశ్వాసముతో ఆయన ప్రార్థన చేశాడు. 2, దేవుని మహిమ కొరకు ప్రార్థన చేశాడు. ఇదిగో 3వ విషయం ఏంటంటే, పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు ఆయన. ఏలియా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే, పట్టుదల కలిగి. ఏలియా ప్రియులరా ఒకసారి కాదు, పదే పదే ప్రార్థించాడు. 7 సార్లు సేవకుడిని పంపించి చివరికి చిన్న మేఘాన్ని అతను చూసినట్లుగా ప్రియులరా పట్టుదల కలిగినటువంటి ప్రార్థన వలన అతని ప్రార్థనకు జవాబు దొరికినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు ప్రియులరా మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఏలియా ప్రార్థనను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏలియా విశ్వాసముతో ప్రార్థన చేశాడు. ఏలియా ప్రియులరా దేవుని మహిమ కొరకు కొన్ని పనులు జరిగించటానికి, ప్రజలు గుర్తించటానికి ఆకాశము నుండి అగ్నిని ప్రియులరా కురిపించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు మన ప్రార్థన దేవుని మహిమ కొరకు చెయ్యాలి. ఎవరి కొరకు అండి? దేవుని మహిమ కొరకు. శ్రమ అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ప్రతికూలత అయినా దేవుని మహిమ కొరకు కొన్నిసార్లు మనం పని చెయ్యాలి. ప్రియులారా, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దేవుని మహిమ కొరకు ప్రార్థన చేశాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయనకు కలిగినటువంటి ప్రతికూలతల్లో నిరాశలో కూడా ప్రార్థన చేశాడు. 19వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు మనం చూసినట్లయితే, తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. నిరాశతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక చాలయ్యా, ఎంతో ప్రయాసపడ్డాను, ఇంతవరకు ప్రయాసపడ్డాను, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఈ ప్రతికూల పరిస్థితుల్లో నేను బ్రతకలేనేమో అనేటువంటి నిరాశతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఏలియా ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మొట్టమొదట ఆయన విశ్వాసముతో ప్రార్థన చేశాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మహిమ కొరకు ప్రార్థన చేశాడు. ప్రియులారా, మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యములో మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము, పట్టుదల కలిగి మరలా తిరిగి వర్షం కురిపించటానికి లేక కురవడానికి పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రియులారా, నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిరాశలో చేసినటువంటి ప్రార్థన. నిరుత్సాహానికి గురయ్యాడు ప్రియులారా, అయినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు అతనికి ఆహారము లేక విశ్రాంతి, బలాన్ని ఇచ్చాడు కదా ప్రియులారా. కానీ నిరాశతో ప్రియులారా దేవుని సన్నిధానములో ఆయన ప్రార్థనను ప్రియులారా చేస్తా ఉన్నాడు. నిరాశలో కూడా ఆయన ఏమి విడిచిపెట్టలేదంటే ప్రార్థనను విడిచిపెట్టలేదు. అక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, ప్రాణము తీసుకోము అని ప్రార్థన చేశాడు. యెజబేలు
ప్రియులరా తరుముతున్నప్పటికీ కూడా, ప్రియులరా ఏవండి తరుముతూ ఉన్నప్పటికీ, అపాయం ప్రియులరా ముంచుకొస్తూ ఉన్నప్పటికీ, అధికారపూర్వకమైనటువంటి అపాయం తలవాకిటి వరకు వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధానములో ప్రియులరా అటువంటి నిరాశలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. తిరిగి 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివినట్లయితే ప్రియులరా 11వ వచనం నుండి 13వ వచనము, అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములో బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. గాని గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను. కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోయి మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి ప్రియులరా గృహవాకిట నిలిచెను. అంతలో ఏలియా అచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడేను. ప్రియులరా భూకంపం కలిగింది. ఏమండి అక్కడ మెరుపులు కలిగినవి. అక్కడ ప్రియులరా భయంకరమైనటువంటి విపత్తు ప్రియులరా కలిగి ఉన్నది. కానీ దేవుని స్వరాన్ని విని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు. ప్రియులరా దేవుని స్వరాన్ని విని దేవుని సన్నిధానములో ప్రియులరా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. గాల్లో కానీ భూకంపములో కానీ అగ్నిలో కానీ ప్రియులరా ఆయన స్వరం వినలేదు. కానీ అవన్నీ అయిపోయిన తర్వాత దేవుని స్వరాన్ని విని ఆయన ప్రార్థనా జీవితాన్ని లేక ప్రార్థించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా ఏలియా యొక్క ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. విశ్వాసముతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులరా దేవుని మీద విశ్వాసముతో నమ్మికతో ఆయన ప్రార్థన చేశాడు. దేవుని మహిమ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. నిరాశలో ప్రార్థన చేశాడు. ఇదిగో ప్రియులరా దేవుని స్వరమును వినే ప్రార్థన ప్రియులరా ఇక్కడ ఆయనలో మనం చూడగలుగుతూ ఉన్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే లేక 2వ గ్రంథములో ప్రియులరా రాజులు 2వ గ్రంథములో 2వ అధ్యాయములో 9 ప్రియులరా 11 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ మరొక ప్రార్థన మనం చూడగలుగుతూ ఉన్నాము. 2వ అధ్యాయము 9వ వచనము నుండి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాన్ని నడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. కనబడని ఎడల అది కాకపోవనని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా
ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఈ 9 నుండి లేక ఈ 11, 12 వచనాలు మనం చూసినట్లయితే ఏలియా జీవితాంతం దేవునితో సహవాసం చేయటానికి ప్రియులారా ఆయన కొనుపోబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఏలియా ప్రార్థన ఏమై ఉన్నదంటే దేవునితో సన్నిహితంగా నడిచినటువంటి జీవితాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలీషా అడుగుతూ ఉన్నాడు, నీవు అడిగినది నాకు కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించునను గనుక కనబడని ఎడల అది కాకపోవునని చెప్పిన. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. ఇప్పుడు ప్రియులారా, ఎవరితో ఆయన ఉన్నాడు అంటే దేవునితో ప్రియులారా సన్నిహితంగా లేక నడవటానికి జీవించటానికి ఏలియా కొనుపోబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఏలియా ప్రార్థనా జీవితాలు, ప్రార్థించినటువంటి ఆ విధానాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో. ఏలియా ఎలా ప్రార్థన చేశాడు అంటే విశ్వాసముతో ప్రార్థన చేశాడు. నిజంగా ఎట్లాగండి అంతటి విశ్వాసం? 3.5 సంవత్సరాలు ప్రియులారా వర్షింపకుండునట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. నేను వచ్చేటప్పుడు ప్రియులారా మరి బయలుదేరిన వెనువెంటనే వర్షం ప్రారంభమైంది. ఆ మబ్బును చూసి ఏమండి ప్రచండమైనటువంటి వర్షం కురుతుందని తలంచాను. కానీ ఆ మబ్బు కాసేపటికే ప్రియులారా అదేమైపోయిందంటే ఎలిమారిపోయింది. వర్షం ఆగిపోయింది. ప్రకృతిని శాసించేటువంటి ప్రార్థన, ప్రకృతిని ప్రియులారా లోపరుచుకునేటువంటి ప్రార్థన ఏలియాలో మనం చూడగలుగుతూ ఉన్నాము. విశ్వాసముతో దేవుని మీద విశ్వాసముతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకని యాకోబు అంటున్నాడు, ఆయన మన వంటి మనుష్యుడే అయినప్పటికీ కూడా. మూలవాక్యంలోనికి వెళితే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనములో మనం చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. విశ్వాసముతో ప్రార్థన చేశాడు ఆయన. కనుక ప్రియులారా, ఈ దినాల్లో మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా, మన విశ్వాసం ఏమై ఉండాలో, మన విశ్వాసం ఏ విధంగా ఉండాలో. స్థిరమైన విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం, ప్రియులారా బలమైనటువంటి విశ్వాసం కలిగిన వారిగా దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని సన్నిధానములో ఏలియా ప్రార్థన చేశాడు. ఆ దినాల్లో ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి వర్షాన్ని ఆపినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. తిరిగి మరలా ప్రార్థన చేయటానికి పట్టుదలతో ప్రార్థన చేశాడు. ప్రియులారా, తన శిష్యుడిని చూడమంటున్నాడు. ఆ పర్వతం మీద
తన మోకాళ్ళ మధ్యలో తన ముఖమును ఉంచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మహిమ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మరి ఎంతో సంతోషంగా ప్రియులరా, మరి సహవాసములో బిడ్డలు దేవుడు వారి పట్ల చేసినటువంటి దానిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రియులరా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా దేవుని మహిమ కొరకు కొన్నిసార్లు మనము పని చేయవలసిన వారమై ఉన్నాము, ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఏలియా జీవితంలో వారు లేక ఏలియా ప్రార్థించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు, దేవుని మహిమ కొరకు ప్రార్థన చేశాడు, పట్టుదల కలిగి. ప్రియులరా, చాలాసార్లు లోక సంబంధమైన విషయాల కొరకు చాలా పట్టుంటుంది మనకి, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో పట్టుదలను మనం కోల్పోతూ ఉంటాము. కాస్త ప్రార్థన చేసిన తర్వాత, కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత ప్రియులరా నిరాశకు గురైపోయి ప్రార్థన పట్టుదలను మనం కోల్పోతూ ఉంటాము. కానీ ప్రియులరా, ఏలియా ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు, నిరాశలో ప్రార్థన చేశాడు. ప్రియులరా, మనం కూడా ఏ విధమైనటువంటి ప్రతికూలతలో నిరాశలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ఎన్నడూ మనం మర్చిపోకూడదు. నిరాశలో ఆయన ప్రార్థన చేశాడు, దేవుని స్వరాన్ని విని ప్రార్థన చేశాడు. దేవునితో చివరిగా ప్రియులరా ఆయన ప్రియులరా సన్నిహతతనుగా లేక మరి ఆయనతో నడిచినట్లుగా, ఆయనలో ప్రియులరా ఉండిపోయినట్లుగా, ఆయన కొనుపోబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును మన హృదయాల్లో తీసుకుని మనం మరింత ప్రార్థించే వారిగా ప్రియులారా మనము మార్చబడాలి. ఆసక్తి కలిగి ప్రార్థన విషయములో పట్టుదల కలిగి విశ్వాసం కలిగి ప్రియులారా మనము ప్రార్థన చేయాలనేటువంటిది దేవుని ఉద్దేశం అయి ఉన్నది. ప్రియులారా, ఏలియా జీవితంలో లేక ఏలియా ప్రార్థన జీవితాల్లో ఈ విధమైనటువంటి వాటిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, మరి ప్రతిదినము ఈ 7 దినాలు మనము ప్రార్థించటానికి ప్రార్థనా పూర్వకంగా మన అక్కరతలు దేవుని సన్నిధిలో విన్నవించుకుని విశ్వాసముతో పట్టుదలతో ప్రియులరా దేవుని స్వరాన్ని వినే విధంగా మనము ప్రార్థించాలనేటువంటిది దేవుని ఉద్దేశమైనది. లేక ఆ విధంగా మనం ఉండటానికి ఆసక్తిని కనుపరచవలసిన వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మాటలు ముగించబోతా ఉన్నాను. కొద్ది సమయం మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అంశాలన్నీ కూడా గుర్తించి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. సహవాసం కొరకు, సహవాసంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క చదువులు ప్రియులరా, అట్లాగే పరిచర్య అవసరాతుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. తిరిగి ప్రియులరా, మరి రాష్ట్రములో దేశములో కలుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల విషయమై మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. పాలకుల కొరకు, నాయకుల కొరకు ప్రియులరా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. తిరిగి మరి యవనస్తులైనటువంటి బిడ్డలు రక్షణ కొరకు ప్రాముఖ్యంగా ప్రతి కుటుంబము ప్రియులరా బిడ్డలు రక్షించబడులాగున మరి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. తిరిగి యవన కాలంలోకి వచ్చుతున్నటువంటి ఆ బిడ్డలు, వారి కుటుంబాలు కట్టబడుట కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ ప్రార్థన అంశాలను మనము జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు కొద్ది సమయం దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణములో మనం ప్రార్థన చేయటానికి మరి ఆసక్తి కలిగి ప్రార్థించాలని ఒక దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో విన్న మాటలు మన హృదయాల్లో తీసుకుని ఏలియా ప్రార్థనా జీవితాన్ని మనం చూసాము. ఆయన విశ్వాసంతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులరా, దేవుని మహిమ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. తిరిగి ప్రియులరా పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. నిరాశ సమయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని స్వరాన్ని విని ఆయన ప్రార్థన చేశాడు. దేవునితో సన్నిహితంగా జీవించి నడిచి దేవునిలో ఆయన
ప్రియులారా, ఆయన దేవునితో ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం కూడా ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో ఉండాలి గనక అటువంటి ప్రార్థన జీవితాలు మాకు దయచేయి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము. కొంత సమయాన్ని మనము ఒకరు లేక ఇద్దరు వ్యక్తులు మనము ప్రార్థన చేద్దాము. ప్రార్థన ప్రారంభించండి.